మన ఇప్పుడు మానవుని శరీరం రెండు కలియగల శక్తితోనే ఉన్నది. అది ఏంటంటే ఒకటి శరీరము, రెండు ఆత్మ. ఈ శరీరము మట్టితో తయారు చేయబడిందండి. దేవుడు మట్టితో తయారు చేశాడు. మరి ఆత్మను పరిశుద్ధంగా ఆయన ఆత్మను మరి తల్లి గర్భంలో నుంచి మరి పరిశుద్ధంగా మనల్ని ఉంచి ఆ పిండం ద్వారా మనల్ని దేవుడు జన్మించలా చేసేవాడు. అలాంటి ఆత్మను అంతే పరిశుద్ధంగా మనము మన ఆత్మను రక్షించుకొని దేవుడికి సమర్పించుకోవాలి. మరి మన ఆత్మను రక్షించుకోవాలి కదండి. ఇప్పుడు ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే శరీరాన్ని రక్షించుకుంటున్నారు. చూడండి, ఎన్నో చేస్తాం ఈ శరీరానికి, కానీ ఆత్మకు రక్షణ ఉన్నదా? లేదు. అలాంటి ఆత్మను దేవుడు రక్షించుకొని ఎంత పరిశుద్ధంగా అయితే ఆయన మనల్ని ఈ తల్లి గర్భంలో ఉంచారో అంతే పరిశుద్ధంగా మనము దేవునికి మన ఆత్మను దేవునికి సమర్పించుకోవాలి. అటు రీతిగా ఇలా ఈ బైబిల్లో ఇద్దరు వ్యక్తులండి. మొదట మన యేసుక్రీస్తు వారు తన ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకొని తండ్రికి అప్పచెప్పుకున్నారు.